సర్వేపల్లి ఫారూక్ షాప్ ఫారూక్ అన్న. Good afternoon, everyone. My name is Jasmita. I am studying second year MPHW group, Savitribai Phule Vocational Junior College. శ్రీత గౌరవనీయులైన ప్రధాన ఆచార్యులు మరియు ఉపాధ్యాయ బృందానికి, నా తోటి విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అసలు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజున టీచర్స్ డే ఎందుకు జరుపుకుంటారనే విషయాన్ని నేను మీకు చెప్పబోతున్నాను. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజున టీచర్స్ డే ఎందుకు జరుపుకుంటారంటే, భారత రత్న సర్వేపల్లి రాధాకృష్ణ గారు భారతదేశ తొలి ఉపరాష్ట్రపతి, అదేవిధంగా 2వ రాష్ట్రపతిగా పనిచేశాడు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు సెప్టెంబర్ 5, 1888లో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు, తండ్రి పేరు వీరస్వామి, తల్లి పేరు సీతమ్మ. సర్వేపల్లి రాధాకృష్ణ గారు యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ నుంచి ఫిలాసఫీలో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేశారు. ఈయన కలకత్తాలోని మైసూర్ యూనివర్సిటీలో లెక్చరర్గా పనిచేశారు. ఈయన ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు తన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పటికీ తన పుట్టినరోజుని ఎప్పుడు జరుపుకోవాలని కోరుకోలేదంట. ఎవరైనా ఉపాధ్యాయులు తన పుట్టినరోజును జరుపుతామని, ఆయనకు నిర్వహిస్తామని చెప్తే వద్దని చెప్పేవాడంట. విద్యార్థులంటే అంత అమితమైన ఇష్టాన్ని ప్రదర్శించే ఈయన విద్యార్థులకు ఎప్పుడు ఉపాధ్యాయుల పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండాలని చెప్పేవారంట. అందుకే సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజున ఉపాధ్యాయులను గౌరవిస్తూ టీచర్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. అది అప్పటి నుండి ఇప్పటి వరకు ఆనవాయితీగా వస్తుంది. ఈ టీచర్స్ డే సందర్భంగా నేను ఒక కవితను చెప్పాలనుకుంటున్నాను. కనిపించే గాలిపటం విద్యార్థి అయితే కనిపించని దారమే గురువు. అంటే కనిపించే గాలిపటం అంటే ఒక గాలిపటం ఆకాశంలోకి ఎగురవేసినప్పుడు అందరూ ఆ గాలిపటాన్ని మాత్రమే గమనిస్తారు, కానీ దానికి సహాయం చేస్తున్న దారాన్ని మాత్రం ఎవరు గుర్తించరు. అదేవిధంగా ఉపాధ్యాయుడు కూడా ఒక విద్యార్థిని ఉన్నత స్థాయిలోకి తీర్చిదిద్ది మంచి చెడ్డలను నేర్పించి వారిని ఒక స్థాయిలోకి తీర్చిదిద్దుతారు. థ్యాంక్ యూ.